ఒక దేశం కాలిపోతుంటే ప్రపంచం చూస్తుంది. కానీ ఆ మంటల వెనక ఎవరి కథ నడుస్తుందో అడిగేవాళ్ళు చాలా తక్కువ. ఈరోజు బంగ్లాదేశ్లో కనిపిస్తున్న దృశ్యాలు కేవలం అల్లర్లు కావు. ఇవి ఒక పెద్ద కథకి మొదటి అధ్యాయాలు. ఈ కథలో బంగ్లాదేశ్ ఒక వేదిక మాత్రమే, కానీ కథ తిరిగేది భారత్ చుట్టూ. ఎందుకంటే భారత్ బలపడుతున్న ప్రతిసారి కొన్ని శక్తులు అస్థిరతను ఆయుధంగా మార్చుకుంటాయి. ఇది ద్వేషం కోసం కాదు, ఇది ఆరోపణల కోసం కాదు, ఇది భారత దృష్టికోణం, ప్రాంతీయ శాంతి, సత్యం, మానవత్వం కోసం. 1971లో ఒక దేశం పుట్టినప్పుడు ఒక దేశం లాభం చూడలేదు, భారత్ నిలబడింది. అది రాజకీయ నిర్ణయం కాదు, అది నైతిక నిర్ణయం. కాలం మారింది, భారత్ ఎదిగింది, ఆర్థికంగా, వ్యూహాత్మకంగా, స్వతంత్రంగా నడవడం మొదలుపెట్టింది. అప్పుడే ఈ కథలో వ్యతిరేక పాత్రలు కదిలాయి. ఈ వీడియో ఒక ప్రశ్న వేధిస్తుంది: భారత్ నిజంగా బలంగా ఉంటే ఎవరికి అసౌకర్యం? మరి ఆ అసౌకర్యం ఎలా బంగ్లాదేశ్ మంటలుగా మారింది? ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలో. హై ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు స్పాట్ యాంగిల్. 1971 సంవత్సరం సౌత్ ఆసియా చరిత్రలో కీలక మలుపు. అదే సంవత్సరం బంగ్లాదేశ్ అనే దేశం ఏర్పడింది. ఆ సమయంలో లక్షల మంది శరణార్థులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి భారత్ సరిహద్దుల వైపు వచ్చారు. భారత్ దీనిని రాజకీయ లాభాల కోణంలో చూడలేదు. భారత్ చేసింది ఏమిటంటే ఆశ్రయం ఇచ్చింది, ఆహారం, వైద్య సహాయం అందించింది, మానవతా బాధ్యతగా స్పందించింది. ఇది ఒక వ్యూహం కాదు, ఇది ఒక మానుష్యత, మానవత ఆధారిత నిర్ణయం. ఇక్కడి నుంచే భారత్ ఒక స్పష్టమైన సూత్రాన్ని ఎంచుకుంది: పొరుగు దేశాల్లో శాంతి ఉంటేనే ప్రాంతీయ స్థిరత్వం ఉంటుంది. కాలక్రమేణా భారత్ ఆర్థికంగా, సైనికంగా, దౌత్యపరంగా బలపడింది. ముఖ్యంగా భారత్ తన నిర్ణయాలను ఎవరి ఒత్తిళ్లకు లోనవ్వకుండా తీసుకోవడం ప్రారంభించింది. ఇది కొన్ని శక్తులకు ఇబ్బందిగా మారింది. ఎందుకంటే బలమైన భారత్ అంటే పాత గేమ్స్, పవర్ గేమ్స్ ప్రభావం తగ్గడమే. భారత్ స్వతంత్రంగా వ్యవహరించడం కొన్ని దేశాల వ్యూహాలకు ఆటంకంగా మారింది. ఇక్కడి నుంచే భారత్ చుట్టూ అస్థిరత సృష్టించాలనే ఆలోచనలు బలపడ్డాయి. పాకిస్తాన్కు 1971 ఓటమి కేవలం చరిత్ర కాదు, అది ఇప్పటికీ కొనసాగుతున్న మానసిక గాయం. సైనికంగా భారత్ను ఎదుర్కోలేని పరిస్థితిలో పాకిస్తాన్ తన వ్యూహాన్ని మార్చింది. ప్రత్యక్ష యుద్ధం కాదు, నరేటివ్ వార్. భారత్ చుట్టూ అస్థిరత ఉంటే భారత్ ఎదుగుదల నెమ్మదిస్తుందని వారి అంచనా. ఈ వ్యూహంలో భాగంగా డిజిటల్ మిస్ ఇన్ఫర్మేషన్, ప్రాక్సీ వాయిసెస్, ప్రాక్సీ వార్, భారత్ వ్యతిరేక ప్రచారం. బంగ్లాదేశ్లో వినిపిస్తున్న కొన్ని స్వరాలు ఇక్కడ సాధారణ ప్రజల భావజాలం కాదు, అవి బయట ప్రభావంతో వచ్చిన వ్యూహాత్మక స్వరాలు. ఇక్కడ చైనా వ్యూహం భిన్నంగా ఉంటుంది. యుద్ధంతో కాదు, ఆర్థిక ఆధిపత్యంతో పట్టు సాధిస్తుంది. పోర్టులు, రోడ్లు, భారీ రుణాలు, ఇవన్నీ అభివృద్ధిలా కనిపించిన వాటితో పాటు ఆధారపడే పరిస్థితి వస్తుంది. భారత్ ఇండో పసిఫిక్ ప్రాంతంలో కీలకంగా మారితే చైనా వ్యూహాత్మక ప్రభావం తగ్గుతుంది. అందుకే చైనా దృష్టిలో భారత్ పొరుగున అస్థిరత, వ్యూహాత్మక అవకాశం తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం. చైనా ఎప్పుడు డైరెక్ట్ వార్ చేయదు, చైనా ఎప్పుడు ఇండైరెక్ట్ వార్, ప్రాక్సీ వార్ చేపిస్తుంది. ఎందుకంటే చైనాకి బాగా తెలుసు డైరెక్ట్ వార్ ఎంతలా ప్రభావం చూపుతుందో, ఎంతలా తన ప్రజలు నష్టపోతారో అని. దీనినే గుంటనక్కల స్ట్రాటజీ అంటారు. ఇంకొక కంటికి కనిపించని అతిపెద్ద శక్తి డీప్ స్టేట్. డీప్ స్టేట్ అంటే ఎన్నికలతో మారని శక్తుల సమూహం. వీటిలో ఆయుధాల వ్యాపారాలు, ప్రభావవంతమైన మీడియా, సెలెక్టివ్ మానవ హక్కుల గొంతులు. భారత్ లాంటి దేశం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటే ఈ శక్తులకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే భారత్ ఎవరి ఆదేశాలతో నడిచే దేశం కాదు. ఇక్కడే మన ప్రపంచ పోలీస్. అమెరికా ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షకుడుగా మాట్లాడుతుంది, కానీ వాస్తవంలో ఒక చోట అల్లర్లు జరిగితే అది ఇంటర్నల్ మ్యాటర్ అంట.
మరొక చోట అదే సిచ్యువేషన్ సీరియస్ కన్సర్న్ అంటుంది. ప్రయోజనం ఉన్న చోటే మానవ హక్కులు అమెరికాకు గుర్తొస్తాయి. భారత్ విషయంలో కూడా కొన్నిసార్లు నైతిక బోధనలు, మరికొన్నిసార్లు మౌనం. ఇదే ఈ విశ్లేషణలో ప్రధాన విరోధభాస. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విశ్లేషణలో తప్పకుండా మాట్లాడాల్సిన అంశం ఇటీవల బంగ్లాదేశ్ ఘటనలు. ఇటీవల జరిగిన అల్లర్ల సమయంలో కొన్ని రాడికల్ గుంపులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాయి. భారత్ కార్యాలయాలు, భారత్ పౌరులపై దాడులు చేస్తున్నాయి. ఇండియన్ వీసా సెంటర్ల వద్ద ఉద్రిక్తలు, భారత్ కార్యాలయాలపై దాడులు ప్రయత్నాలు, భారత్ వ్యతిరేక నినాదాలు. ఇవన్నీ సాధారణ నిరసనలు కావు. ఇవి రాడికలైజ్డ్ మైండ్ సెట్ ఫలితం. భారత్ ఈ విషయాన్ని దౌత్యపరంగా స్పష్టంగా తెలియజేసింది. ఈ అశాంతిలో అత్యంత ఆందోళనకరణ అంశం హిందూ మైనారిటీలపై దాడులు. హిందూ ఇల్లు ధ్వంసం, ఆలయాలపై దాడులు చేయడం, భయభ్రాంతులు సృష్టించడం. ఇవి మొత్తం బంగ్లాదేశ్ సమాజాన్ని సూచించవు, కానీ రాడికలిజం పెరిగితే ఏమవుతుందో ఇవన్నీ చూపిస్తున్నాయి. ఈ ఘటనల్లో అత్యంత భయానకమైనది ఒక హిందూ యువకుడు దీప్ చంద్ర దాస్ అనే వ్యక్తి అత్యంత క్రూరమైన హత్య. ఆరోపణల ఆధారంగా గుంపు దాడి, తీవ్ర హింస, చివరకు సజీవంగా కాల్చినట్లు వచ్చిన నివేదికలు తెలుపుతున్నాయి. ఇది నిరసన కాదు, ఇది రాజకీయ పోరాటం అస్సలే కాదు. ఇది నిర్దయమైన రాడికల్ హింస. ఈ సంఘటన మైనారిటీల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతుంది. కానీ ఇక్కడే నాకు అర్థం కాని అంశం ఏమిటంటే, భారత్ మౌనం దేని గురించి? భారత్ ప్రపంచాన్ని ఈ విషయం మీద ఎందుకు నిలదీయడం లేదు? మొన్న మనం చూసాం కదా, ఆస్ట్రేలియాలో బాండై బీచ్ లో దాడి జరిగితే ఇజ్రాయెల్ ఏ లెవెల్లో వార్నింగ్ ఇచ్చిందో, మరి భారత్ వ్యూహం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. ఒకవేళ మీకు ఏమన్నా అర్థమైతే కామెంట్స్ లో చెప్పండి. ఈ అన్ని పవర్ గేమ్స్ లో నష్టపోయేది దేశాలు కాదు, ప్రభుత్వాలు కాదు, సాధారణ ప్రజలు. బంగ్లాదేశ్ ప్రజలు భారత్ శత్రువులు కాదు, కానీ భారత్ను బలహీనపరిచే ఏ ప్రయత్నమైనా భారత్ ఎప్పటికీ నిర్లక్ష్యం చేయదు. ఇది భద్రతా విషయం. ఈ వీడియో ఉద్దేశం ద్వేషం కాదు, ఆరోపణలు అస్సలే కాదు. ఇది భారత్ స్పష్టమైన సందేశం. ప్రాంతీయ శాంతి కావాలి, స్థిరత్వం కావాలి, మానవత్వం ముందుండాలి. భారత్ బలంగా ఉంటే సౌత్ ఏషియా స్థిరంగా ఉంటుంది. బంగ్లాదేశ్లో జరుగుతున్న అశాంతి కేవలం ఒక దేశానికి సంబంధించిన విషయం కాదు. ఇది ప్రాంతీయ భద్రత, మైనారిటీల రక్షణ మరియు సౌత్ ఏషియా స్థిరత్వంకు సంబంధించిన విషయం. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. బంగ్లాదేశ్ ప్రజలు భారత్ శత్రువులు కాదు, అందరూ రాడికల్స్ కాదు. కానీ రాడికలిజం పెరిగితే అది మొదట మైనారిటీలను దెబ్బతీస్తుంది, తర్వాత దేశాన్ని అస్థిరత్వం చేస్తుంది, చివరకు మొత్తం ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.